విద్య మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప సాధనం. ఇది ఆర్థిక స్థితిగతులు చూసేది కాదు. కానీ సమాజంలో చాలామంది పేద విద్యార్థులు తమ ఆర్థిక వెనుకబాటుదల వల్ల విద్యను పూర్తిగా పొందలేకపోతున్నారు. వారు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలు చాలా ఎక్కువైనా వారి పట్టుదల, కృషి అసాధారణం. పేద విద్యార్థి రోజు మొదలవుతుంది కష్టాలతో. ఉదయాన్నే లేచి ఇంటి పనులు పూర్తి చేసి ఎండలో, వానలో నడుచుకుంటూ స్కూల్కు వెళ్తాడు. అతనికి వేసుకునే గుడ్డలు కొన్నిసార్లు మిగిలిపోయిన వాళ్ళవే అయి ఉంటాయి. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే మిత్రుల పుస్తకాలతో చదవాల్సి వస్తుంది. అయినా అతని ఆశలు, లక్ష్యాలు ఆ ఆర్థిక లోటుతో తగ్గిపోవు. ఇంట్లో పెద్దలంతా కూలి పనులు చేస్తుంటే పేద విద్యార్థి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి వారితో పాటు పని చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆ పని వలన చదువుకు సమయం దొరకకపోయినా అతని లోపల తపన చదవాలనే ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఉచిత మధ్యాహ్న భోజన పథకాలు, స్కాలర్షిప్లు వంటి కార్యక్రమాలు ఈ విద్యార్థులకు కొంత ఊరట ఇస్తున్నా ఇంకా చాలానే చేయాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్థి జీవితంలో ప్రతిరోజు ఓ పోరాటమే. అతని ఎదుగుదలకు కుటుంబ సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శనం, స్నేహితుల సహాయం చాలా అవసరం. అలాంటి సహకారం లభించినప్పుడు పేద విద్యార్థి కూడా మెరిసే నక్షత్రంగా వెలుగుతాడు. మన సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులుగా ఎదిగిన అనేక మంది పూర్వం పేద విద్యార్థులే. పేద విద్యార్థి జీవితం మనకు ఓ గొప్ప బోధన ఇస్తుంది. కష్టమే విజయానికి మార్గం. అతని జీవితంలో ప్రతి చిన్న విషయం వెనుక పెద్ద కష్టం ఉంటుంది. అలాంటి వ్యక్తులకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి. వారు ముందుకు వెళ్ళే మార్గంలో మనం తోడుగా నిలవాలి. దాతలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసి పేద విద్యార్థుల విద్యా స్వప్నాలను నెరవేర్చేలా చేయాలి. ముగింపుగా చెప్పాలంటే పేద విద్యార్థి చదువుల్లో చూపించే ఆసక్తి, త్యాగం, పట్టుదల మన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మనం చేయగలిగిన చిన్న సహాయం కూడా అతని జీవితాన్ని వెలుగులు నింపిందిగా మార్చగలదు. ప్రతి పేద విద్యార్థి అభ్యుదయమే దేశ అభివృద్ధికి పునాది అవుతుంది.